అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక్కోసారి మన జీవితంలో భయంకరమైన తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. అసలు దేవునికి నా ప్రార్థన చేరుతుందా? నా మొర ఎందుకు ఆయన వినట్లేదు? నా కన్నీరు ఎందుకు ఆయన పాదాల చెంత చేరట్లేదని ఎన్నో ప్రశ్నలు మనకు ఎదురవుతుంటాయి. ఒక్కసారి ఆలోచించండి. మన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆ సముద్రం కింద భాగం నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. మన్నాను కురిపించిన దేవుడు మన దేవుడు. బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి నా సమస్య తెలీదా? ఆయన నీ జీవితంలో రాబో సంఘటనను ముందే ఎరిగి నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో ఆలస్యం అనేది ఒక శాపం అనుకోవద్దు, అది గొప్ప వరం. ఈ భూమి మీద నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉంటే దేవుడు ఆయన నామాన్ని స్మరించుకునే అవకాశం నీకు నాకు ఇచ్చాడు. ఒక్కసారి లాజరు ధనికుడు ఉదాహరణ తీసుకోండి. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటే ధనికుడు మాత్రం నరకంలో కాలుతూ, ఒక్క అవకాశాన్ని ఉదేవా, భూమి మీద ఉన్న నా కుటుంబానికి నిజమైన దేవుణ్ణి నమ్ముకోమని చెప్తానంటే దేవుడు వినలేదు. కాబట్టి ఈ రోజున నీకు నాకు ఆ కష్టం లేకుండా ముందుగానే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి దూషించడం మానేసి ఆయన సత్య మార్గాన్ని ఎరుగుదాము. మరి ఆలోచించండి. ఆ కలువరి శిలువ మీద ఆయన అతి భయంకరమైన మరణాన్ని పొందింది నా పాపాల కొరకే కదా. ఇవన్నీ మర్చిపోయి మనం దేవుణ్ణి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పేసి దేవుణ్ణి ఎందుకు మనం